సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని బీఆర్ఎస్ నేత రామకృష్ణారావు ఖండించారు. క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారని జీవో విడుదల చేశారా అని ప్రశ్నించారు. కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్డు పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసిందా? సూడు ప్రశ్న నేను వేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను. సగం మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇళ్లనే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు. సెక్రటేరియట్లనే సగం మంది మంత్రుల ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో లేవు. నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ నివాసంలో రేవంత్ రెడ్డి గారి బొమ్మలు లేవు, ఫోటోలు లేవు. ఇక పోయి మేము పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు? మా కేటీఆర్ గారి క్యాంప్ కాలం పెట్టానా? మరి రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ సీఎం గారి బొమ్మలు? మరి 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో. మరి నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టుకున్నారా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇదేం చిల్లర రాజకీయాలు అని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాడు. కాంగ్రెస్ గుండాలు మా పార్టీ ఆఫీస్కి వస్తుంటే కేటీఆర్ గారి పార్టీ ఆఫీస్ అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి వాళ్ళ మీద కేసులు పెడతారా? మా అటాక్ చేసిన మీద కేసు పెడతారా? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కేటీఆర్ గారి ఇంటి మీద అటాక్ చేసినో వాళ్ళ పైన 100% వాళ్ళ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాలి, వాళ్ళు జైలు పంపాల్సిందే. అంతేగాని నేనంతా కూడా రాత్రి అంతా కూడా పోలీసులు వేధించారు నిన్న మధ్యాహ్నం దాకా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇది తగదని చెప్తున్నాను.